పేదలకు చెందినటువంటి ల్యాండ్స్ అయితే ఏడబ్ల్యూ ల్యాండ్స్ అవి పూర్తిగా 2 లక్షలు 3 లక్షలకు ఎకరా కొని కొన్ని కోట్లు చేసుకున్నారు, 100 కోట్లు. కొన్ని చోట్ల బెదిరించి రాపించుకున్నారు. అటవీ భూములైతే మొత్తం సర్వే నంబర్లే మార్చిపారేశారు అటవీ శాఖలు. వాగుపరం పోగులు అవి మార్చిపారేశారు పట్టాల కింద. మొత్తం అందరూ కుమ్మక్కయ్యారు. ఇప్పుడు తీస్తే అన్నీ బయటపడతాయి. వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, రిజిస్ట్రేషన్ ఆఫీసు కూడా దీంట్లో 4వ భాగస్వామి. పొలిటికల్ లీడర్స్, వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఈ 4 కలిసి మొత్తం ఈ 2 జిల్లాల్లో దోపిడీ చేసి పారేశారు. మనము ఇదొక, నేను చెప్తూనే వస్తున్నాను, అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలా రకాలుగా రికార్డులు చేంజ్ చేసి పారేశారని. ఈ 5 ఏళ్లలో ఎక్కడా ప్రభుత్వ భూములు మిగలలేదు. అటవీ శాఖ భూముల్లోకి జొరబడ్డారు. వాగు పరంపోగులు మిగలలేదు, చెరువులు మిగలలేదు, చెరువు దానికి సంబంధించిన పరంపోగులు మిగలలేదు, ఏడబ్ల్యూ ల్యాండ్స్ మిగలలేదు. దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఈ 2 జిల్లాల్లో, ముఖ్యంగా కొన్ని మండలాల్లో ఈ కంపెనీలు వచ్చాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఫ్రాడ్ నాయన్లంతా ఎక్కడా కూడా జెన్యూన్గా పట్టా పొలాలలో కొని లేఅవుట్లు వేసినవి లేనే లేవు. ఫ్రాడ్, అంతా చీటింగ్. కర్నూలు ఉభయ జిల్లాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న వాళ్ళందరూ చీటింగే. 5 లక్షలకు 3 లక్షలకు కొని 3 కోట్లు 5 కోట్లకు అమ్ముకునే ముండా కొడుకులే. వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటి మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ స్టైల్ ఎట్లుంటుందంటే, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్ళు, అదే రకంగా రిజిస్ట్రేషన్ చేసేటటువంటి డిపార్ట్మెంటు, తహసీల్దార్, అసలు చాలా ల్యాండ్స్ కలెక్టర్ల ఆదేశాల మేరకు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయి జిల్లాలో. ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటివి రిజిస్ట్రేషన్ కావు. వీళ్ళు తహసీల్దార్లను పట్టుకొని వాటిని సర్వే నంబర్లు మార్చారు. ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న సర్వే నంబర్లు కాకుండా సర్వే నంబర్లనే మార్చి పారేసి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకొని ప్లాట్లు వేసి, లేకుంటే విల్లాలు కట్టి, బంగ్లాలు కట్టి అమ్మి పారేసి. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను నేను. ఇప్పుడు